May God bless you, Suju. May God bless you, Suju. May God bless you, Suju. May God bless you and fulfill your all desires and help you to reach your goals. May God bless your parents and your brother and give all of you happiest life in the world for long time. Keep good health. Keep always hard work like earlier and you will be having very good bright future, very good happiest future. See you in person. Birthday to you, Sudhu. Happy birthday to you, Sudhu. Happy birthday to you, Sudhu. God bless you. God bless you. Very happy birthday. Very happy birthday to the very happy birthday. Many happy returns of the day, brother, and have a great rocking year ahead. Love you. You're the most handsome man I've ever seen in my life. So ఇంత అందగాడిని నేను ఇంతవరకు చూడలేదు. Very happy birthday. Very happy birthday. Many happy returns of the day from me and my family. I hope all your dreams come true in life. Happy birthday, And a very happy birthday. I've done Very happy birthday. Happy birthday. Happy birthday. Happy birthday to you. Happy birthday to you. Suju, many happy returns of the day. Happy birthday to you. యాక్చువల్గా నువ్వు పుట్టగానే నీ పేరు సృజన్ అని పెడదామనుకున్నాను నేను, అందుకే సృజన్ అని పెట్టాము స్టార్టింగ్లో. ఎందుకంటే అతదన్న మా నాన్న పేరు నిపుణ్ ఉన్నది కాబట్టి నీ పేరు సృజన్ అంటే అది ఇట్ ఈస్ లైక్ సంథింగ్ లైక్ క్రియేటివిటీ అన్నట్టు. సృజనాత్మకత అని అంటారు కదా, ఆ మీనింగ్ తోటి నేను అనుకున్నాను. సో అన్న పేరు నిపుణ్ కాబట్టి స్కిల్డ్, నువ్వు సృజన్ కాబట్టి క్రియేటివిటీ అనుకున్నాను. సో అది కాస్త అది నీకు నచ్చిందో లేదో నాకు తెలియదు, మరి అది మమ్మీ ఇన్ఫ్లుయెన్స్ ఏమో. మొత్తానికి స్కూల్ జాయినింగ్ అప్పుడు నిహాల్ అని పెట్టాము. నిహాల్ అంటే మేము మళ్ళీ తర్వాత నిహాల్ దాని మీనింగ్ చూస్తే అది నీకు కరెక్ట్గా సూట్ అయ్యే పేరు యాక్చువల్గా సృజన్ కంటే కూడా. నిహాల్ అంటే ఎవర్ లాఫింగ్ అన్నట్టు, ఎవర్ లాఫింగ్. సో అది నువ్వు 100% అది నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉంటావు, పక్క వాళ్ళందరినీ కూడా హ్యాపీగా ఉంచుతావు. చాలా అంటే చాలా అది గ్రేట్ క్యారెక్టర్. అది నిహాల్ అనేది పర్ఫెక్ట్ నేమ్ ఫర్ యూ. సో ఇంకా నీ గురించి చెప్పాలంటే నాకు చాలా అంటే చాలా ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ నీ ప్రతిసారి నాకు ఎప్పుడూ డిస్కషన్ కాదు, ఆర్గ్యుమెంట్ అయ్యేది ప్రతి దానిలో. ఎందుకంటే నీ ప్రతి బిహేవియర్లో నా చిన్నతనం చూసుకునేవాడిని నేను. నువ్వు ప్రతి యాక్టివిటీ నువ్వు చిన్నప్పటి నుండి ఏది చేసినా నేను చిన్నప్పుడు అదే చేశాను యాక్చువల్గా. నథింగ్, అసలు వేరే డిఫరెన్స్ ఏం లేదు. ప్రతి మూమెంట్ కూడా నేను చిన్నప్పుడు చేసిందే. సో అది నాకు పెద్దగైనాక నాకు కొన్ని అంటే అట్లా చేసి ఉంటే బాగుండకపో అనే ఉద్దేశంతో నేను కరెక్ట్ చేయడానికి ట్రై చేసేది. నేను ఎప్పుడు కూడా నువ్వు చేసే ప్రతి దాన్ని నేను కరెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో చెప్పేవాడిని. కానీ అది యాక్చువల్గా నువ్వు చేసిందే కరెక్ట్. ఎందుకంటే నేను అప్పుడు కూడా చేశాను, మా ఫాదర్ కూడా అలాగే చెప్పాడు నాకు, అట్లా చేయొద్దు ఇట్లా చేయొద్దు అని. సో నీకు కూడా అలాగే చెప్పుకుంటూ వచ్చాను. అందుకే సేమ్ నా రిప్లికా నువ్వు యాక్చువల్గా. సో నేను చిన్నప్పుడు ఎలా బిహేవ్ చేశానో నువ్వు అలాగే బిహేవ్ చేస్తున్నావు. సో రియల్లీ గ్రేట్ రా. తర్వాత నీకు చాలా అంటే నీకు ఇష్టం వచ్చినాయి అన్నీ. ఎట్లా అంటే నువ్వు ఆర్ ఏ గ్రేట్ నెగోషియేటర్. నువ్వు ఎంత నెగోషియేట్ చేస్తావు అంటే నీకు కావాల్సింది ఖచ్చితంగా తీసుకునేంత వరకు నువ్వు నెగోషియేట్ చేస్తావు. అది దానిలో దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. నీకు ఒక్కసారి మనసులో పడ్డదంటే అది నువ్వు ఎవరిని ఎట్లా కన్విన్స్ చేయాలి, ఎవరిని ఎట్లా ఫోర్స్ చేయాలి, ఎవరిని ఎట్లా బతిమలాడాలి, ఎవరిని ఎట్లా బ్లాక్మెయిల్ చేయాలి అన్నీ తెలుసు నీకు. అందులో అసలు నీకు తెలియని టాస్క్ అనేది లేదు నీ దగ్గర. యూ నో హౌ టు గెట్ ఇట్ డన్. సో అది యొక్క నీది రియల్ డ్రైవింగ్ ఫోర్స్. అది యాక్చువల్గా రియల్గా కూడా దట్ యాటిట్యూడ్ ఈజ్ రియల్లీ రిక్వైర్డ్. నీకు కావాల్సింది ఎలా చేయాలనేది దిస్ ఈజ్ నోన్ యాజ్ డ్రైవింగ్ ఫోర్స్. అది నీ దగ్గర చాలా అంటే చాలా ఉన్నది. సో నీకు ఇక్కడికి వస్తే జిమ్ ఉంది. జిమ్ యాక్చువల్గా మనం డెకత్లాన్ పోయినప్పుడు ఈ బాక్సింగ్ది యాక్చువల్గా నువ్వు ఇది యూజ్ చేసినా చేయకున్నా నీకు కావాల్సింది ఏంటంటే ఒక మంచి
దాని కెల్ట్లో ఉన్న జిమ్ కావాలంటే ఇది కూడా తీసుకున్నాం. అఫ్కోర్స్ నీకున్న టేస్ట్ కూడా నాకు కూడా ఉంటుంది కాబట్టి నేను ఇంటర్నల్గా నీకు సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాను. ఎక్స్టర్నల్గా అరే ఆ వద్దురా కాస్ట్లీ అవుతుంది యూజ్ చేస్తామో లేదా అనే ఈక్వేషన్స్ ఉన్నా కానీ బేసిక్గా నీకుండే ప్రతి ఐడియా నాకు ఉన్నది. ఎందుకంటే అందుకే మనం అన్నీ కొనగలిగినాము. అన్నట్టు ఈ థ్రెడ్మిల్ తీసుకోవాలన్నా, ఇది తీసుకోవాలన్నా, డంబుల్స్ తీసుకోవాలన్నా ఎవ్రీథింగ్ చూజ్ చేసుకునే వాళ్ళం మనం. తర్వాత ఈ ఇల్లు ఇంటీరియర్స్లో కూడా ప్రతి దానిలో అన్ని యాక్టివిటీ ఉంటుంది ఎలా చేయాలనే దాన్ని. సో నువ్వు ఈవెన్ ఇల్లు షిఫ్టింగ్లో ఎంత వర్క్ చేసినావు ఇవన్నీ చాలా అంటే చాలా అసలు నో అంటే నేను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియట్లేదు. నీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంటుంది ఇంట్లో, నీ కేరింగ్, పేరెంట్స్ కేరింగ్, అన్న మీద ఉండే లవ్ ఎంత అంటే అంత. ఈవెన్ ఇంకా నెక్స్ట్ నువ్వు ఈ మధ్య నువ్వు లాస్ట్ 3 years డిజైన్ చేసావు. చాలా అంటే చాలా ఈ హోమ్ థియేటర్ ఎక్స్ట్రాడినరీ. ఇప్పటికీ చాలా మంది వచ్చి చూస్తుంటారు. యువర్ ద సెలెక్షన్ ఆఫ్ స్పీకర్స్, సెలెక్షన్ ఆఫ్ రిసీవరు అండ్ సెలెక్షన్ ఆఫ్ ప్రొజెక్టరు, ఎవ్రీథింగ్ నువ్వు ఖచ్చితంగా నేనైతే ఏ విధంగా డిజైన్ చేస్తున్నావు ప్రతి దానిలో నువ్వు కూడా ప్రతి యాంగిల్లో డిజైనింగ్ యాంగిల్లోనే అంటే ప్రతి డీటెయిలింగ్ చూస్తావు నువ్వు. ప్లస్ కాంప్రమైజ్ కావు. ఈవెన్ ఊఫర్ గురించి మనకు చాలా ఆర్గ్యుమెంట్ అయింది. దిస్ ఈజ్ అరౌండ్ 100 watt 200 watt అనుకుంటా. 200 watt ఒకటి తీసుకోవాలని అంటే నువ్వు 2 తీసుకోవాలన్నావు. ఖచ్చితంగా మళ్ళీ 2 తీసుకోవాల్సి వచ్చింది. అదే అన్నట్టు. సో చిన్నప్పుడు నీకు ఒకసారి హెలికాప్టర్ కొనిచ్చింది ఒక బర్త్డేకి. అది నాకు బాగా గుర్తు. అంటే నీ లోపల స్కిల్స్ ఎంత నువ్వు ఎన్హాన్స్ చేసుకుంటావంటే అది ఒకసారి ఫ్లై అయ్యి కింద పడిపోయింది మనం కమ్యూనిటీ హాల్లో. సో దాని కింద పడడానికి అది అంతా మొత్తం స్పేర్ పార్ట్స్ అన్నీ ఊడిపోయినాయి, దానికి కొన్ని ఇరిగిపోయినాయి కూడా. నువ్వేం చేసావంటే ఆన్లైన్లో స్టడీ చేసుకుంటూ దాన్ని మళ్ళీ ఒకసారి అసెంబ్లీ చేసావు, మళ్ళీ ఒకసారి ఫ్లై చేసావు, మళ్ళీ ఒకసారి కింద పడ్డది. సో అది మళ్ళీ నువ్వు ఆన్లైన్లో తేడానికి ట్రై చేసావు. అంటే అది చిన్న ఏజ్లో కూడా నువ్వు చాలా అసలు నీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దాని మీద నువ్వు చాలా 100%, మోర్ దెన్ 100% వర్క్ చేస్తావు నువ్వు. సో దట్ ఈస్ ద మెయిన్ సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్. సో ఐ విష్ యూ అలాంటి డ్రైవ్ ఫోర్స్ నీ దగ్గర ఎప్పుడు ఉండాలని, హ్యాపీగా అందరినీ నువ్వు హ్యాపీగా వండుకుంటూ అందరినీ హ్యాపీగా ఉంచుతావని కోరుకుంటూ, నీ హెల్త్, ఫిట్నెస్, యువర్ హ్యాపీ లైఫ్ కలకాలం ఉండాలని భగవంతుని కోరుకుంటూ, నీ సేఫ్టీ అని కోరుకుంటూ ఐ లవ్ యూ రా. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. బాయ్. హ్యాపీ బర్త్డే సిద్ధు మామ. ఉంటుంది మా ఇంటికి వస్తా. ఎప్పుడు వస్తావు? నీ డాన్స్ చాలా బాగుంటుంది. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ సిద్ధు మామ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే సిద్ధు మామ. ఐ లవ్ యూ. Hi Suju, many happy returns of the day. Happy birthday. నీ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి రా. నువ్వు పుట్టినప్పటి నుంచి నాకు ఎన్నో మెమరీస్, నీ చిలిపి పనులు, నీ అల్లరి పనులు ఎన్నో ఉన్నాయి. అసలు నువ్వు చేసిన అల్లరి దాదాపు బీటెక్ వరకు చేసినట్టున్నావు నువ్వు అల్లరి. నీ చదువు విషయంలో నేను ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. అట్లాంటి ఏబిసిడి నేర్చుకొని రమ్మంటే తిట్లు నేర్చుకొని వచ్చినావు. ఏబిసిడి తప్ప 5వ వర్డ్ 5వ అక్షరమే నేర్చుకోలేదు నువ్వు. అసలు అట్లా చాలా సతాయించినావు. అసలు నేను అస్సలు అనుకోలేదు నువ్వు నీ లైఫ్ ఇంత మంచిగా టర్న్ అవుతుందని. నీ గ్రేట్ బేటా నువ్వు. అసలు నీ అంతటా నువ్వే ఒక లైన్ ఎంచుకొని దాని మీద నువ్వు చాలా కష్టపడుతున్నావు. చిన్న ఏజ్లో చాలానే సాధించినావు నువ్వు. ఇంకా కూడా సాధిస్తావని అనుకుంటున్నాను. వెరీ స్వీట్ మెమరీస్ బెటా నీతోటి. యు ఆర్ ద బెస్ట్ గిఫ్ట్. అఫ్కోర్స్ అన్న నువ్వు ఇద్దరు నాకు చాలా చాలా బెస్ట్ గిఫ్ట్ రా. నువ్వు అంటే ఇంట్లో అందరికీ ఇష్టము. నీ పేరుకు తగ్గట్టే నువ్వు బిహేవ్ చేస్తుంటావు. నిహాల్ అంటే ఎవర్ లాఫింగ్. నువ్వు నవ్వుతావు, మమ్మల్ని అందరినీ నవ్విస్తావు. నిజంగా చాలా పెద్ద బ్లెస్సింగ్ రా నాకు మీ ఇద్దరు ఉండడము. very happy with you. Many happy returns of the day once again. Happy birthday. Love you beta.
హ్యాపీ బర్త్డే సుజు, హ్యాపీ బర్త్డే సుజు. నువ్వు షిప్లో ప్రయాణం చేస్తున్నావు కాబట్టి నీకోసం షిప్ తయారు చేసినాము. ఈ షిప్లో నీ పెళ్ళైన తర్వాత మమ్మల్ని తీసుకుపోవాలి. పుట్టినరోజు శుభాకాంక్షలు రా. నీకోసం బోర్డు తయారు చేసిందిరా. నువ్వు అందరి ఇట్లా కలిసిపోయే గుణము నీకు మంచి లక్షణాలు ఉన్నాయి. పెద్దలను గౌరవించడము, దండాలు పెట్టడము, వారితోటి వినయ విధేయతలతో ఉంటావు. మళ్ళీ నీతోటి వారితోటి నువ్వు డ్యాన్సులు, ఆటలు, పాటలు, మ్యాజిక్లు చేసి అందరితోటి మెప్పులు పొందుతావు. నీకన్నా చిన్నవారిని ప్రేమించి వాళ్ళను మంచి సంతోషపెడతావు, ఆడిపిస్తావు, చాక్లెట్లు అవి ఇవి కొనిచ్చి. అందుకని నీకు అన్నీ మంచి లక్షణాలు ఉన్నాయి. అందుకోసమే నువ్వు చిన్న వయసులోనే నువ్వు షిప్ కంపెనీలా జాబ్ చేయడం జరిగింది. నీకు మంచి ఆరోగ్యాలతోటి 100 సంవత్సరాలు బతకాలి. ఇప్పుడు నప్పి ఫ్యామిలీలా మీరిద్దరి ఆర్కే నువ్వు పిల్లలను తెచ్చుకోవాలి. మీకేంటి అయిపోతే మా బాధ్యతలంతా. హ్యాపీ బర్త్డే సుజు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నువ్వు 10th అయిపోయిన తర్వాత ఇంటర్ నుండే నువ్వు ఒక క్లియర్ అయినటువంటి విజన్తో ఉన్నావు, ఒక ఐడియాతో ఉన్నావు. కరెక్ట్గా నువ్వు ఒక మంచి కోర్సు ఎంచుకొని వెంటనే ఇంజనీరింగ్ సరైన పద్ధతిలో నేర్చి వెంటనే జాబ్లోకి రావడము, ప్రపంచం మొత్తం నువ్వు చుట్టి రావడము ఎంతో గర్వపడవలసినటువంటి విషయం. కాబట్టి ముందు కూడా నీ ధైర్య సాహసాలకు మెచ్చుకుంటున్నా. ముందు కూడా నువ్వు ఎన్నో మంచి పనులు చేసి మా అందరినీ సంతోషపెడతావు అని చెప్పేసి, ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచిగా పైకి రావాలని చెప్పేసి కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సుజు. Happy birthday, Nihal. Happy birthday, Suju. I wish you best of luck for all your future endeavors and I hope you sail through life. I want to address one main achievement. I want to thank myself for supporting you through your life, and I want to appreciate myself for dealing with your antics till now. So jokes apart, you've been very inspirational by choosing a path that is less taken, and you were very adventurous, and I hope you stay the same way. I really miss you and I wish I was there. I wish I could have a beer with you right now. Cheers. Hi Suju, wish you a happy birthday. నీకోసం నేను బోర్డు తయారు చేశాను. నువ్వు అందరిలా కాకుండా యూనిక్ రా. అందరూ సాధారణంగా మెకానికల్, సివిల్, కెమికల్, ఎలక్ట్రానిక్స్ అట్లాంటి సబ్జెక్ట్స్ తీసుకుంటారు, సెటిల్మెంట్ అట్లా ఆలోచిస్తారు. అట్లా కాకుండా నువ్వు డిఫరెంట్ సబ్జెక్ట్ తీసుకున్నావు, అందులో షైన్ అవుతున్నావు. చిన్న ఏజ్లో ఫస్ట్ టైం కొన్ని దేశాలు తిరిగి వచ్చేసావు. రియల్లీ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూరా. నువ్వు కన్సీవ్ అయినప్పుడు అమ్మకు హెల్త్ బాగాలేకుండే. అప్పుడు నా దగ్గరికి మీ మమ్మీ వస్తుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాను. కన్సీవ్ అయిందని చెప్తే 180 days నా దగ్గర ఉంచుకున్నాను. అవన్నీ నాకు బాగా గుర్తుపడుతుంది. మళ్ళీ నీకు ఎప్పుడు హాలిడేస్ వచ్చినా రానత్తమ్మ దగ్గరికి పోతాను అని నువ్వు అదితి నేహితులు అందరూ వచ్చేసి నా దగ్గర అత్తమ్మ నాకు దోశ చేసి
చికెన్ 65 చేసి కాలీఫ్లవర్ 65 చేసి అని నన్ను ఒక ఆట ఆడుకుంటున్నా. నీకు అవన్నీ గుర్తున్నాయో లేదో కానీ రిమైండ్ చేస్తున్నా. ఇంకా చెప్పాలంటే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం రా సుజు. నువ్వు ఎప్పటికి ఇట్లాగే హ్యాపీగా బర్త్డే చేసుకుంటూ అన్ని దేశాలు తిరిగి వస్తూ మాకు నీ గుడ్ మెమరీస్ అన్ని మాకు షేర్ చేస్తుండ్రా. హ్యాపీ బర్త్డే సుజు. Hi Nihal, many happy returns of the day. Firstly, I would like to congratulate you that you're finally back and I'm really happy for you. Secondly, I want to tell you that you are such a big inspiration for many of us out here because you've practically spent about 8.5 months in lockdown, and trust me, we could barely do it for 2 months. But I'm very happy that you're back and finally can spend your birthday with your family. Happy birthday, Suju. Bye-bye. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Suju Baba. Happy birthday to you. Enjoy your day. All the best for your future. We love you. Hi Suju. Many happy returns of the day. Happy birthday. We are very proud of you. We are very happy. You have become Columbus of Nappy family. So you have taken a very daring and very rare profession as a passion as career. I'm sure you must have covered more than half of the globe already. So it is very great experience to be in the mid-sea for 8 months continuously. I'm sure you must have gone through so many types of experiences. Once we were watching a movie about sea voyage in mid-seas. Of course, it is a very old movie. We saw in Singapore. It was a 4D movie. So even our streets were oscillating as if ship is going in the mid-sea. Even water was splashing on our body. So all the time we were remembering you. How difficult, how enjoyable, how different experiences it will give. It was so I'm sure you must have got similar experiences throughout your journey. Of course, it is just beginning. It's only 8 months of your career. Long way to go. You must maybe, I don't know, the next level of your promotion, but it is a great thing. So one day definitely, if COVID restrictions are all over and if world becomes free of this virus problems, tensions, then I am sure we'll find opportunities to take up a sea voyage along with you in your ship. So it is my dream to travel in a Dreamliner. So let us hope it may happen. Okay, thank you. Wish you happy birthday. God bless you once again. Happy birthday, Nana. Happy birthday, Suju. Many happy returns of the day. Of course, you have taken very exciting career, and a very different career. I really feel very nice. Of course, I love the water, so I feel like what are the different difficulties and what are the happiness, you know it. But for us, as a common man, we feel this great thing and be happy. You are a very joyful boy and really entertaining boy, and very intelligent and very, what we say, matured boy, and be happy. Yeah, he is very mature. He is very naughty and very intelligent. When in his school,
And also, even in naughtiness, he used to display discipline. Once I remember the school bell, we were standing outside. Then why are you going? Then let the bell ring. So very nice. Happy birthday again. God bless you, Nana. Hi Suju. Hi Suju. Welcome back to India. Happy birthday. Hi Suju. Happy birthday, Suju. Happy birthday Suju. How are you? Happy birthday. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Suju. Happy birthday to you. May God bless you. May God bless you. May God bless you, dear Suju. Happy birthday to you. Many happy returns of the day Suju. God bless you. Happy birthday, Suju Mama. Happy birthday Suju. May God bless you. Have a great journey. Hi Suju, wish you happy birthday to you. చాలా రోజులు అయిందిరా నిన్ను చూసి, బట్ ఐఎమ్ హ్యాపీ దట్ మంచి కెరియర్లో సెటిల్ అయినావు, మంచి ఆపర్చునిటీ, షిప్లో డిఫరెంట్ కంట్రీస్ చూస్తున్నావు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ యూ, లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ. థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ. హాయ్ సుజు, హ్యాపీ బర్త్డే. వీళ్ళు ఎప్పుడు చెప్తుంటారు నువ్వు చాలా క్రేజీ అండ్ ఎనర్జెటిక్ అని. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ. బాయ్. హాయ్ సుజు, హ్యాపీ మెనీ రిటర్న్స్ ఆఫ్ ద డే నాన్న. ఈ జనరేషన్లో నువ్వు చాలా చిన్నవి. మేము ఒక 4 కంట్రీస్ చూసిన తర్వాతనే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాము. నువ్వు అన్ని కంట్రీస్ ఇట్లా అలవాటుగా యూజ్ చేస్తున్నావు. దట్ యూ మేడ్ ఇట్ యాజ్ యువర్ ప్రొఫెషన్. వి విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ ఆల్సో హెల్తీ లైఫ్ అండ్ బ్రైట్ ప్రాస్పరస్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ నాన్న. హ్యాపీ బర్త్డే సుజు. మేము అమెరికాలో ఉన్నప్పుడు దీప్త, రాజీవ్, అన్నయ్య, పిల్లలు అందరం కలిసి ఫ్లోరిడా ట్రిప్ వెళ్ళినప్పుడు అట్లాంటిక్ ఓషన్ మధ్యలో ఉన్నాము. బోట్లో వెళ్తున్నాము ఒక ఐలాండ్ నుంచి ఇంకొక ఐలాండ్కి వెళ్ళడానికి. సడన్గా మధ్యలో ఒక 1 అవర్ బోటు ట్రబుల్ ఇచ్చిస్తే ఇంకా వాళ్ళు ఫోన్ కాల్ చేసేసి వేరే బోట్ను తెప్పించుకున్నారు. తెప్పించుకుంటే 2 లేడీస్ ఎట్లా ఉన్నారంటే ఇట్లా కత్తిలాగా ఉన్నారు. పిల్లలు 2 కూడా చక్కగా వచ్చేసి అమ్మాయిలు ఆ బోటుకు ఈ బాటుకు కట్టేసేసి వాళ్ళు 2 చాకచక్యంగా తీసుకెళ్ళిపోయారు. అప్పుడు నేను జ్ఞాపకం చేసుకున్నా, ఇంత స్టామినా ఉండాలి, ఇంత పని చేయాలి, ఇంత డేరింగ్ ఉండాలి. ఎందుకంటే ఆ టైము మేము 1 అవర్ పిల్లలు ఏడవడము, టెన్షను, నడి సముద్రంలో ఉన్నాము అనేసి చాలా కంగారైపోయింది. కానీ అది మాకు ఒక థ్రిల్లింగ్ అడ్వెంచర్ లాగా అనిపించినప్పటికీ అది సుఖాంతం కాబట్టి షేర్ చేసుకుంటున్నా నీతోటి. కపిల్ అదేంటి సుజు, గ్రేట్ జాబ్ రా. Hey Suju, welcome back. Many happy returns of the day. Actually నువ్వు నీ బర్త్డే టైంకి వస్తావు రావు అని ఒక చిన్న టెన్షన్ ఉండే, బట్ ఫైనలీ యూ మేడ్ ఇట్. ఐ థింక్ ఇట్స్ ఇది అమ్మా నాన్నకి ఇంతకంటే పెద్ద సర్ప్రైజ్ ఏది ఉంటుంది. ఓకే, యూ ఆర్ ద వెరీ ప్యాషన్ అండ్ డిటర్మెంట్. లైక్ చిన్నప్పటి చూస్తున్నాను, ఏ టాస్క్ తీసుకున్నా కూడా ఏది కావాలి అన్నా కూడా యూ విల్ ఫైట్ చేస్తావు అండ్ యూ విల్ అచీవ్ ఇట్. మనం బాంబే వెళ్ళినప్పుడు చూసినాము, అది ఎంతో ఫుల్ రెయిన్ ఉంది, రోడ్ మీద హెవీ ట్రాఫిక్ ఉంది. somehow you want to buy the Nike shoes.
అది ఫస్ట్ కాపీ సెకండ్ కాపీ అనేది సెకండరీ. బట్ మళ్ళీ మనం యూటర్న్ చేసుకొని బ్యాక్ వెళ్ళి షోరూమ్కి వెళ్ళి నైకీ షూ కొనుక్కొని వచ్చినాం. బట్ మనం పునే 2 hours లేట్ వచ్చినాం. సో ఓకే, బట్ యూ అచీవ్డ్ ఇట్. ఇట్స్ అ గ్రేట్ థింగ్ అబౌట్ యూ. అండ్ యూ వాంట్ టు గో టు మర్చెంట్ నేవీ. యూ హ్యావ్ డిసైడెడ్ the way you prepared without any wastage of time. You got into bits. మళ్ళీ ఇమ్మీడియట్ గా కోర్స్ అయిపోగానే జాబ్ లో జాయిన్ అయిపోయినావు. ఐ థింక్ యు ఆర్ ద వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ కిడ్స్ హూ ఎంటర్డ్ ఇంటూ కెరీర్ ఎట్ ద వెరీ లెస్ ఏజ్. దట్స్ రియల్లీ గ్రేట్ ఆఫ్ యూ రా. అండ్ నువ్వు చాలా రోల్ మోడల్ ఉంటావు నెక్స్ట్ కమింగ్ జనరేషన్స్ కి. లైక్ పిల్లలు కూడా అందరూ కాపీ చేయడానికి ట్రై చేస్తుంటారు చాలా విషయాలలో, లైక్ డాన్స్ అయినా బీయింగ్ హ్యూమరస్ అయినా లైక్ లాట్ ఆఫ్ థింగ్స్. ద వే యూ షో యువర్ ఎనర్జీ లెవెల్స్. ఏ ఈవెంట్ అయినా నువ్వు సోషల్ నెట్వర్క్ కలిసి యాంకరింగ్ చేయడము, ప్రోగ్రామ్ని లీడ్ చేయడము, లాట్ ఆఫ్ స్కిల్స్ యూ గాట్ సుజు. అండ్ మెనీ మోర్ థింగ్స్ యూ వాంటెడ్ టు సీ ఫ్రమ్ యూ. అండ్ మర్చెంట్ నేవీలో కూడా చాలా మంచి లెవెల్స్కి వెళ్ళాలని we always pray for you and wish you best wishes and many happy returns of the day, and we'll catch you this weekend. Have a nice day. Enjoy. Hi Nihal, wish you a very happy birthday. I'm awkward, super awkward doing this because we don't have a video kind of a relationship, but yeah, thank God you're back, and thank God we'll get to spend time this time at least. I'll make sure. Okay, and what should I tell you? Formal things. Thank you for always being by my side. Thank you for always sticking around from more than half of my childhood to till this date. And formal chala అయిపోయింది కదా, but yeah, it's okay. It's actually true that you did. And handling all my immature activities and immature things that I've told, I don't know, if not for you, I don't know who would have done it. But thank you so much, and let's party as soon as possible. I'm going to stay back home. I don't have college to go. I don't have reasons to give this time. So, yes. Happy birthday, my sweet little brother Suju. May God bless you. Hello Suju, happy birthday ra, and congratulations on new year. And next 3 to 6 months intlo relaxing happy ga undalani korukuntunnanu. And I'm really happy that you are subscribing to my running plan, and hopefully by end of this plan ni 5k timing ni below 25 devalani. I have strong confidence that you will bring below 25, and hopefully you will continue this plan and finish according to the plan. But apart from that, I'm really happy that you are home and staying with your family and relaxing. Okay, happy birthday again. Bye. పుట్టినరోజు శుభాకాంక్షలు తమ్ముడు సుజు. So there is a quote which says life is like an ocean, so which goes up and down. So we all take a great example or a learning from the term ocean, but practically you are actually experiencing the ocean. So isn't that great? Actually I feel wonderful. So anyways, happy birthday ra. So I'll catch up soon. Bye. Hi Nihal, happy birthday. Also, I'm not recording it on your birthday, you know that. Happy birthday, and you're an amazing friend. At least we've had good times, no fights yet. So yeah, hoping for the best, and take care, and that's it. Bye, have a nice day. Bye bye. Hey Suju, welcome back to the land. Have a happiest birthday. Did you eat your spinach? Because you're Popeye the Sailor Man. Popeye the Sailor Man. Have a wonderful birthday. Bye.
నీ ఫస్ట్ వాయేజ్ నీకు గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ మెమరీస్ క్రియేట్ చేసి ఉంటుంది. ఇదే విధంగా నువ్వు ఎవరి బర్త్డేకి ఇంటికి రావాలని కోరుకుంటున్నా. ఇంటికి వచ్చి సెలబ్రేట్ చేసుకోవాలి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే సుజు మామ. సో నువ్వు మెరైన్ ఇంజనీర్ కాబట్టి నేను ఈ పేపర్ బోట్ మీకోసం చేశాను. సో ప్లీజ్ ట్రావెల్ ఇన్ దిస్ బోట్. హ్యాపీ బర్త్డే. Happy birthday, my sweet little brother Suju. May God bless you. Suju, ding ding ding. Happy birthday. Happy birthday to you. Happy birthday Suju. Many many happy returns of the day. ఎట్లున్నారా? చాలా రోజులైంది మనం కలిసి, బట్ మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటుంటాం. సో నీ గురించి ఏం చెప్పాలి? నప్పిలో నా ఫస్ట్ ఫ్రెండ్, చాలా క్లోజ్గా ఉంటాను అక్క. నేను కూడా అన్ని బాగుపైన కంప్లైంట్స్ నీకే చెప్తుంటా. సో మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సో అందరు నీ గురించి నువ్వు డెడికేటెడ్, ప్యాషనేట్ అది ఇది చెప్తారు. తను చాలా హ్యాపీ గోయింగ్ పర్సన్ అనమాట. మన క్యారెక్టరిస్టిక్స్ అంటే చాలా ఇష్టం. గ్రూప్ ఉన్నప్పుడు హ్యాపీనెస్ ఇంపార్టెంట్, అది నీకు చాలా ఉంది. నువ్వు అందరికి ఇవ్వగలవు కూడా అది. సో అది బెస్ట్ క్వాలిటీ ఫర్ హ్యూమన్ బీయింగ్ నా దృష్టిలో. నువ్వు హ్యాపీగా ఉండు, అందరితో అందరు ఉన్నప్పుడు అందరినీ హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించు. సో అది ఎట్లాగో నువ్వు చేస్తావు. సో అదొక్కటే నేను చెప్తాను. ఇంకా మిగిలిన క్వాలిటీస్ అన్నీ యూఆర్ ఆల్రెడీ ఇన్వైబ్డ్, యూఆర్ ఆల్రెడీ డైమండ్. దానికి అన్ని కట్స్ ఆల్రెడీ ఉన్నాయి. నీకు కొత్త కట్స్ ఏం అవసరం లేదు. ఇంకా కట్స్ ఫ్యూచర్ ఎట్లా నేర్చుకుంటావు. నాకు త్వరలో కొన్ని సీక్రెట్స్ కావాలి. హ్యాపీ బర్త్డే.